క్షణం సంతోషమే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తాను తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి సింపుల్ ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అయితే సెట్ చేసుకుని ఈ విధంగా స్టాటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ రోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అవుతుంది. ఓకేనా, అలాగే ఇంకా ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేశానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేది చేశాను. మీరు సింపుల్గా దాని మీద ట్యాప్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే కైన్మాస్టర్ ప్రో అనేది వాడుతున్నానో దీన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు సింపుల్గా దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఓకేనా, ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, చూస్తారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నాక ఎంత కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds అయితే చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే ప్లే అవుతాను. మీ ఫోటోస్ సెట్ చేసుకునే విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో మటుకి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, మన కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కంప్యూటర్ చూస్తే దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తాం మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తాం మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఈ టెంప్లెట్కి వచ్చేసి ఆల్రెడీ సౌండ్ అనేది సెట్ చేస్తుంది కాబట్టి మనం అది రిమూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారండి, మీరు ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ కంప్యూటర్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ అనేది టోటల్గా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి సౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా టెంప్లెట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా బటర్ఫ్లై ఎఫర్ట్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో ఏదో సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇది ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇదే ఫోటో కావాలనుకున్నాను, దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకుని ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి ఫెదర్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, విధంగా ఇంక్రీజ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఇది ఫోటోని కరెక్ట్గా మనకి సర్కిల్లో వచ్చేటట్టు సెట్ చేసుకోండి. చూసారా, మన కరెక్ట్గా ఈ సర్కిల్లో వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కరెక్ట్గా మీకు ఎలా కావాలితే అలా సెట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ ఒక ఫోటోని యాడ్ చేశాను. మీకు నచ్చిన ఫొటోస్ అయితే మీరు ఎన్ని కావాలితే అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సింపుల్గా అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే లిరిక్స్ ఇచ్చానో మీరు సింపుల్గా దాన్ని అయితే డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దీన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి విధంగా వచ్చేసింది కదా. కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసాను. మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మీరు కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో ఎంత సైజులో కావాలో అంత సైజులో విధంగా సెట్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా మనకి మిడిల్లో సెట్ చేసిన తర్వాత నేను ఒకసారి సాంగ్ రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా మంచి లుక్లో అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏమాత్రం క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఎగ్జిట్ సింబల్ ఒకటి కంపల్సరీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సైజులో 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ.